హాయ్ వేదవ్యాస అకాడమీకి స్వాగతం. మీరు ఇప్పుడిప్పుడే డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేశారా? అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మన భవిష్యత్తును, ముఖ్యంగా మన కెరియర్ను ఎలా మార్చబోతోందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఇది మీరు అస్సలు మిస్ కాకూడని విషయం. సో చదువైతే పూర్తయింది. ఇప్పుడసలు సిసలైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. కానీ ఒక్క విషయం, మీరు అడుగుపెట్టబోయే ప్రపంచం నిన్నటిలా లేదు, అస్సలు లేదు. ఏఐ అనే ఒక కొత్త టెక్నాలజీ దాన్ని చాలా వేగంగా మార్చేస్తోంది. మరి ఈ మార్పుకు మన సిద్ధంగా ఉన్నామా? ఈ ప్రశ్నకు సమాధానమే మన భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఇది కేవలం ఒక హెచ్చరిక కూడా కాదు. ఇది ఒక కఠినమైన నిజం. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఏఐ సమిట్స్లో నిపుణులు ఇదే మాట చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఏఐ గురించి కనీస అవగాహన కూడా లేకపోతే జాబ్ ఇంటర్వ్యూలో నిలబడటం కూడా కష్టమవ్వచ్చు. ఇది మనందర్నీ ఆలోచింపజేయాల్సిన విషయం. అయితే ఎంతలా ప్రపంచాన్ని మార్చేస్తున్న ఏఐ ట్రెండ్స్ ఏంటో ఒక్కసారి చూద్దామా? అసలు ఈ గ్లోబల్ సమ్మిట్స్లో ఏం చర్చిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం నిపుణులు ప్రధానంగా ఈ 3 విషయాల మీదే ఫోకస్ పెట్టారు. మొదటిది జెనరేటివ్ ఏఐ, అంటే కంటెంట్ని అదే సృష్టించే ఏఐ. రెండవది ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, అంటే దీన్ని మంచికెలా వాడాలి, దీనికి రూల్స్ ఏంటి అనేది. ఇక మూడవది ఆటోమేషన్, ఇది ప్రతి ఇండస్ట్రీలోకి వేగంగా వచ్చేస్తోంది. ఈ మూడే మన ఫ్యూచర్ జాబ్స్ని డిసైడ్ చేయబోతున్నాయి. జెనరేటివ్ ఏఐ అనగానే చాలామందికి గుర్తొచ్చేది చాట్బాట్స్, కానీ అది జస్ట్ ఒక చిన్న పార్ట్ అంతే. ఇది దానికంటే చాలా పవర్ఫుల్. మీకోసం కొత్త వీడియోలు క్రియేట్ చేస్తుంది, ప్రోగ్రామింగ్ కోడ్ రాస్తుంది, అద్భుతమైన ఇమేజెస్ కూడా గీస్తుంది. మన క్రియేటివిటీకి ఒక కొత్త సూపర్ పవర్ దొరికినట్టే. చాలామంది అనుకుంటారు ఏఐ అంటే అంతా ఐటీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్ వాళ్ళకే అని. కానీ అది పెద్ద అపోహ. ఒక్కసారి ఇక్కడ చూడండి. అగ్రికల్చర్, హెల్త్ కేర్, ఫైనాన్స్, ఇలా ప్రతి ఫీల్డ్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. అంటే అవకాశాలు ఒక్క ఐటీలోనే కాదు, అన్ని చోట్లా ఉన్నాయి. మనం వాటిని అందుకోవాలి, అంతే. సరే, ఏఐ వస్తే మా ఉద్యోగాలు పోతాయా? ఇదే చాలా మందిలో ఉన్న భయం. నిజమే. కానీ ఇప్పుడు ఆ భయాన్ని పక్కన పెట్టి ఏఐ మనకోసం ఎలాంటి కొత్త, అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తుందో చూసే టైం వచ్చింది. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. పాత అపోహ ఏంటంటే ఏఐ ఉద్యోగాలు తీసేస్తుంది. కాని కొత్త నిజమేంటంటే ఏఐ పాత ఉద్యోగాల స్థానంలో ఇంకా బెటర్, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఈ మార్పుని మనం అర్థం చేసుకుంటే మనమే ముందుంటాం. మరి ఈ కొత్త ఉద్యోగాలు ఏంటి? అందులో మొదటిది ప్రాంప్ట్ ఇంజనీర్. సింపుల్గా చెప్పాలంటే ఏఐతో ఎలా మాట్లాడాలో, ఎలా పని చేయించుకోవాలో వీళ్ళకి బాగా తెలుసు. ఏఐ నుంచి మనకు కావలసిన బెస్ట్ అవుట్పుట్ రావాలంటే దాన్ని కరెక్ట్గా ఎలా అడగాలో ఆ ఆర్ట్ తెలిసిన వాళ్లే ప్రాంప్ట్ ఇంజనీర్లు. నెక్స్ట్ ఏఐ డేటా అనలిస్ట్. చూడండి, ఇప్పుడు ప్రతి కంపెనీ దగ్గర బోలెడంత డేటా ఉంటోంది. ఆ డేటాని ఏఐ టూల్స్ సహాయంతో అనలైజ్ చేసి, ఓకే, మన కంపెనీ నెక్స్ట్ ఏం చెయ్యాలి అని సరైన బిజినెస్ నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం పడేవాళ్లే వీళ్ళు. గుర్తుపట్టుకోండి, ఫ్యూచర్ అంతా డేటాదే. ఇక మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్లు. వీళ్ళే అసలైన ఏఐ బిల్డర్స్. ఏఐకి బ్రెయిన్ లాంటి వాళ్లనమాట. అవే స్వంతంగా నేర్చుకుని ఇంకా బెటర్గా అయ్యేలా అల్గారిథమ్స్ను తయారు చేస్తారు. ఇది టెక్నాలజీలో చాలా చాలా కీలకమైన పాత్ర. చివరిగా ఏఐ కంటెంట్ క్రియేటర్స్. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇదొక వరం లాంటిది. ఏఐ టూల్స్ని వాడి అద్దిరిపోయే యాడ్స్, సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు క్రియేట్ చేస్తారు. క్రియేటివిటీ ప్లస్ టెక్నాలజీ సూపర్ కాంబినేషన్ కదా. సరే, ఈ కొత్త ఉద్యోగాలు చాలా బావున్నాయి. మరి వాటికి కావాల్సిన స్కిల్స్ ఏంటి? మన కెరియర్ని ఫ్యూచర్ ప్రూఫ్ చేసుకోవాలంటే ఏమేం నేర్చుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇదే మన వీడియోలో చాలా కీలకమైన భాగం. మీరు ఏ డిగ్రీ చదివినా పర్లేదు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఏదైనా సరే. ఈ 4 నైపుణ్యాలు మీ రెజ్యూమ్లో ఉంటే దానికి వెయిట్ అమాంతం పెరిగిపోతుంది. అవి: 1. బేసిక్ పైథాన్. 2. ఎల్ఎల్ఎమ్స్ని అర్థం చేసుకోవడం. 3. డేటా విజువలైజేషన్. 4. అన్నిటికంటే ముఖ్యమైనది సాఫ్ట్ స్కిల్స్. మొదటిది బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్. భయపడకండి, మీరు పూర్తిస్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాల్సిన పనిలేదు. ఏఐ మరియు మెషీన్ లెర్నింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇదే పునాది లాంటిది. సో బేసిక్స్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. రెండవది లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అదేనండి,
మనం రోజు వాడే చాట్ జీపీటీ, జెమినీ లాంటివి. అవి ఎలా పనిచేస్తున్నాయో కొంచెం తెలుసుకోవాలి. వాటిని మీ పనిలో ఒక పర్సనల్ అసిస్టెంట్లా ఎలా వాడుకోవాలో నేర్చుకుంటే మీ ప్రొడక్టివిటీ చాలా రెట్లు పెరుగుతుంది. మూడవది డేటా విజువలైజేషన్. అంటే ఏంటంటే చాలా కాంప్లెక్స్గా ఉన్న డేటాని, నంబర్స్ని అందరికీ ఈజీగా అర్థమయ్యేలా చార్ట్లు, గ్రాఫ్ల రూపంలో చూపించడం. ఇది ఒక స్టోరీ టెల్లింగ్ స్కిల్ లాంటిది. అంకెలతో కాకుండా చిత్రాలతో కథ చెప్పడమనమాట. ఇక నాల్గవది, ఇది అన్నింటికంటే పవర్ఫుల్. టెక్నాలజీ ఎంత పెరిగినా క్రిటికల్గా ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంపథీ అంటే ఎదుటివారిని అర్థం చేసుకోవడం, ఈ పనులు ఏఐ చెయ్యలేదు. ఇవి మనుషులుగా మన స్పెషాలిటీ. మీ అతిపెద్ద బలం కూడా ఇదే. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఇక ఫైనల్గా భవిష్యత్తుని జయించడానికి మీకోసం ఒకే ఒక్క పవర్ఫుల్ మెసేజ్. ఈ ఒక్క వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఏఐ మిమ్మల్ని రీప్లేస్ చెయ్యదు, కానీ ఏఐ వాడటం తెలిసిన వ్యక్తి ఏఐ తెలియని వ్యక్తిని తప్పకుండా రీప్లేస్ చేస్తాడు. మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని రీప్లేస్ చేసేది ఏఐ కాదు, ఏఐ తెలిసిన ఇంకో మనిషి. సో భయపడటం కాదు, నేర్చుకోవడమే మన ముందున్న దారి. కాబట్టి ఇప్పుడు మీకు దొరికిన ఈ సమయాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. కొత్త కొత్త ఏఐ టూల్స్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాటి గురించి తెలుసుకోండి, వాటితో ప్రయోగాలు చేయండి. మీ కెరియర్కి ఇది చాలా పెద్ద బూస్ట్ ఇస్తుంది. మీ కెరీర్ ప్రయాణంలో మీరు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వేదవ్యాస అకాడమీ తరపుల ఈ విశ్లేషణ